జొన్నలు, తెల్ల జొన్నలు, రాగులు, సద్దలు నానబెట్టి మిక్సీ పట్టినండి. రాత్రిపూట నానబెట్టి పొద్దున మిక్సీ పట్టి పెట్టిన. పొద్దున చేసుకున్న అండి. రెండు సైడ్లుగా ఒక సైడ్ కాల్చుకుంటా, రెండు సైడ్లు కాల్చుందండి. ఇక ఇట్లా పేలిపోకుండా తెల్లగా కాకుండా దీని మీద నూనె రుద్దాలండి. నూనె రుద్దితే తెల్లగా కాదు. బట్ట చుట్టి దాని కర్రతోటి మంచిగా రాయాలండి. ఒక కర్రకు బట్ట చుట్టి మంచిగా నూనె రాస్తే మంచి బాగా దోశ రెడీ అయిందండి. చట్నీ కాదు, కొబ్బరి పొడి చేసిన. ఎందుకంటే కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేయించాలి. మిరపకాయలు, ఇంత జీలకర్ర, ఎల్లిపాయ, ఉప్పు వేసి మిక్సీ పట్టి వేయించినండి. వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసి పోపు చేసి కొంచెంసేపు వేయించాలి. గట్టి అవుతుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుందండి. చట్నీతో తినవచ్చు, టమాటా చట్నీతో తినవచ్చు. ఆ చట్నీ అన్ని చట్నీలతో తింటే మంచి టేస్ట్ వస్తుందండి. ఉల్లిగడ్డ రుద్దుతున్నా, నూనె కొంచెం పోసి ఉల్లిగడ్డ రుద్దుతుందండి. రుబ్బిన దాంట్లోకి మంచిగా దిగుతూ వస్తుందండి. దోశ వచ్చి ఇట్లా మూత పెడుతుందండి, తెల్లగా కాకుండా ఉంటుంది. మూత పెడితే ఉమ్మగిలినట్టాయి ఇది రాదండి, తెల్లగా కాదు. కడగ కావాలంటే మూత పెట్టవద్దు, నూనె రుద్దాలి. తెల్లగా కాకుండా మనకు మెత్తగా కావాలంటే మూత పెడితే కూడా మెత్తగా అవుతుంది మంచిగా దోశ. రాగులు, సద్దలు, జొన్నలు దోశ చేసినండి. ఇడ్లీ చేస్తే కూడా బాగుంటుంది. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇది జావా కూడా చేసుకుంటే బాగుంటుందండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.